హాయ్ ఫ్రెండ్స్, అదొక చిన్న గ్రామము. ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కూడా లేదు. గ్రామానికి సర్వే చేయడానికి ఒక ఇంజనీరు వస్తాడు. వచ్చి సర్వే చేసుకుని సాయంత్రము గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి రాత్రి భోజనము చేసుకున్న తర్వాత తన బ్యాగు నుండి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు రాసుకుంటాడు. తరువాత ఆ 2 కొవ్వొత్తులు ఆర్పి తన బ్యాగులో నుండి మరో 2 కొవ్వొత్తులు తీసి వెలిగించి పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. ఇది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా, ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుతురులోనే ఈ పుస్తకం కూడా చదవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ ప్రశ్నకు ఇంజనీర్ జవాబు చెప్తాడు. ముందు వెలిగించినటువంటి కొవ్వొత్తులు అవి నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటివి. దాని వెలుతురులో ప్రభుత్వ పనులు చేశాను. ఇవి 2 నేను సొంతంగా తెచ్చుకున్నటువంటివి. నా ఆనందం కొరకు వెలిగించుకొని ఈ పుస్తకం చదువుతున్నాను అని అంటాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద మనసులో అనుకుంటాడు, ప్రభుత్వ సొమ్ము కాజేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ ఈ ఇంజనీరు నిజాయితీతో ఎలా పనిచేస్తున్నాడు అని మనసులో అనుకొని ఇంజనీర్కు అభినందిస్తాడు. ఈ విషయము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు. అప్పుడు ప్రభుత్వము ఆ సంవత్సరం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఈ ఇంజనీర్కి పిలిచి సత్కరిస్తారు. ప్రజలందరూ అభినందిస్తారు. చూడండి ఫ్రెండ్స్, నిజాయితీగా పనిచేస్తే అందరి ముందు సత్కరించడము అందరూ అభినందిస్తారు. కనుక మనము అందరము నిజాయితీగా పనిచేయాలి. Thank you very much.